మందిర గంగాధరాధర నమో నమో. ఈ ఊరేంటి చాలా విచిత్రంగా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకి చీకటి పడిపోతుంది. మా ఊరుకు చుట్టూతా ఎత్తైన కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో మా ఊరు ఉంది. మధ్యాహ్నం 3 అయ్యేసరికి సూర్యుడు కొండలు వెనకెళ్ళిపోయి ఆ నీడ మా ఊరి మీద పడి 3 చీకటి పడిపోద్ది అబ్బాయి. నా పేరు వాసుదేవ్ మాస్టర్. మీరు సరే అంటే ఈరోజే ఉద్యోగంలో చేరి ఊరి వాళ్ళందరికీ వచ్చే ఉత్తరాలన్నీ ఉరకలేసుకుంటూ పనిచేస్తాను మాస్టర్. అందాన్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి. కళ్ళు తిప్పుకోబుద్ది అవ్వట్లేదు. ఎంతమందికి చెప్పావేంటి ఈ మాట? దేవదాస్ సినిమా చూసినప్పుడు సావిత్రి గారికి చెప్పాలనిపించింది. ఆ తర్వాత నీకే. చీకటి వలయం, గందరగోళం, భయమని కత్తి దిగే రోజులు ముందున్నాయి. ఏప్రిల్ 22, 1977 ఆ రోజు అభిషేక్ వచ్చిన ఉత్తరాన్ని నువ్వు తెరిచి చదివావు. అందులో ఏముంది? ఏముంది ఆ ఉత్తరంలో? జీవితంలో మనం చేసే మంచి చెడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. తేలు నిప్పులో పడింది కదా అని మనం రక్షించాలని చూస్తే ఏమవుతుంది? అది దాని స్వభావాన్ని చూపిస్తుంది. కనపడేంత మంచోడి కాదురా నువ్వు. నాది అన్న ఊరికి నేను చేసే మంచి